దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తూ నిరంతరం కావలి సేవకుడిగా సేవ చేస్తూ అసెంబ్లీలో కావ్య కృష్ణారెడ్డి అను నేను అని ప్రమాణం చేసి ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పట్టణంలోని ముస్నూరు దివ్యాంగుల కాలనీలో టీడీపీ నాయకుడు తిరువీధి ప్రసాద్ ఆధ్వర్యంలో దివ్యాంగులతో కలిసి కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరువీధి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి నాయకుడిగా కాకుండా సేవకుడిగా కావలిని కాపు కాస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఒక్కరే అన్నారు. గెలిచిన వెంటనే అన్ని గ్రామాల్లో రోడ్లు, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలు, విద్యుత్ లైన్లతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేయిస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క సంతకానికి ఇంత అభివృద్ధి చేస్తే ఇక ముందు కూడా ఎంత అభివృద్ధి జరుగుతోందో కావలి ప్రజలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకటరావు, 16వ టీడీపీ నాయకులు శివ, బిట్రగుంట వెంకటరావు, అలహర్, ఆవుల మంద శ్రీనివాసులు, షమీం బాషా, పృథ్వీ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, దివ్యాంగులు పాల్గొన్నారు. సంఘటనా స్థలం వద్ద నుండి సిఎండి న్యూస్ రిపోర్టర్ కామాక్షి గ్రౌండ్ రిపోర్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం ముస్నూరులో ఉన్నటువంటి దివ్యాంగుల కాలనీలో అయితే ఉన్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగుల కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే దేనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటే ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా, 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కావలిలో జరిగినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళు చూసి అందుకు వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసి ఈ రోజు అయితే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అయితే ఇక్కడ ఈరోజు కేక్ కట్ చేసి ఆయన 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు, 1 సంవత్సరం పూర్తిగా కంప్లీట్ చేసుకొని విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నందుకు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంత హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఆనందం అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా అయితే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి మాస్కులను అయితే ధరించి ఇక్కడైతే కేకును కట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్న పరిస్థితి కనుక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు చాలా మంది అయితే దివ్యాంగులు అయితే ఇక్కడికి చేరుకొని ఉన్నారు. దానికి సంఘీభావంగా అయితే ఇక్కడ కేక్ కట్ చేయడం జరుగుతుంది ఇంకాసేపట్లో అయితే. సో మనం అడిగి తెలుసుకుందాం అసలు కావలిలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అసలు ఇక్కడే చేయడానికి గల ముఖ్య కారణం ఏంటనే విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ సీనియర్ నాయకులు తిరువీధి ప్రసాద్ సార్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసే సంవత్సరం అయిన సందర్భంగా ఈ రోజు దివ్యాంగుల కాలనీలో ఎలాంటి కార్యక్రమాలు అనేవి జరిగాయి? కావలి అభివృద్ధి ప్రదాత దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అను నేను అని ప్రమాణ స్వీకారం చేసి నేటికి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఏదైతే ఆ రోజు కావలిని కాపు కాస్తానని, కావలికి సేవకుడిగా వస్తానని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం స్వీకార మహోత్సవంలో చేసినటువంటి ఏదైతే దైవ సాక్షిగాని చేశాడో ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఈ సంవత్సరంలోనే కావలిలో ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది, ఒక నాయకుడు సేవకుడై ప్రజల్లోకి వస్తే ఇంత
మెండుతనంగా ఉంటుందా, ఇంత గొప్పగా పరిపాలన ఉంటుందా అనే విధంగా ప్రీతమ శాసనసభ్యులు మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆ యొక్క ప్రమాణ స్వీకరణ సంవత్సరం సందర్భంగా ఈరోజు ముందుగా మనం ఎప్పుడు ఎక్కడైతే అక్కడ చేసుకుంటూ ఉంటాం కేక్ కటింగ్లు అన్నీ కూడా. ఎంతో పేదవారు వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళపైకి వాళ్ళు బయటికి వెళ్ళి సొంత కార్యక్రమాలు చేసుకోలేని విధంగా ఉండేవాళ్ళు, వికలాంగుల యొక్క కాలనీ కాబట్టి ఇక్కడికి విచ్చేసి అటువంటి మహనీయుడు మన దేవుళ్ళ లాంటి కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క ఆ సెలబ్రేషన్ వీళ్ళ మధ్య చేసుకుంటే బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడికి వచ్చేసి మనం కేక్ కటింగ్ చేసి వాళ్ళందరూ కూడా స్వీట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కావలిలో అలనాటి పాలన ఎలా ఉండింది, ఈరోజు పాలన ఎలాగుంది, ఆ రోజు పూతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగా కావలి కనకపట్టణం ఎలా అవుతుందంటే మనం అనుకున్నాం ఎక్కడైనా మనం గుంతలు దొవ్వేటప్పుడు ఏదో బంగారు బిందెలను లంకి బిందెలను ఉంటాయి కావాలనుకున్నాం. ఆ లంకి బిందెలు బంగారు బిందెల కన్నా మించినటువంటి ఒక వజ్రం లాంటి నాయకుడు మనకి ఈరోజు సేవకుడై వచ్చాడంటే ఈరోజు మనకు అనిపిస్తూ ఉంది. ఆ రోజు వీరబ్రహ్మం గారు ఇటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు మన నాయకులు లాంటి వాళ్ళని ఆ రోజు ముందుగానే ఆయన గ్రహించాడేమో ఇటువంటి నాయకుల్ని పంపిస్తానని చెప్పింది నేను. అదేవిధంగా ఈరోజు ఒక్క ప్రమాణం, ఒక్క సంతకం, ఒక ఇందిరమ్మ కాలనీకి రోడ్లు కావచ్చు, అన్నపగుంట ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డుని 6 లైన్ల రోడ్డు కావచ్చు, తుమ్మలపెంట రోడ్డు కావచ్చు, కావలికి మన బుడంగుంట రోడ్డు మీద దగ్గర నుంచి ఇందిరమ్మ కాలనీల మీద బైపాస్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మన కావలిని ఒక గ్రీన్ సిటీగా చేయాలని, చిరు వ్యాపారస్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా ఒక మంచి షెల్టర్, మంచి వ్యాపారం చేసుకునే అనుకూలంగా ఉండే విధంగా ఈరోజు కావలిలో ఆ పక్క ఈ పక్క షాపులు పెడుతూ ఒక కొత్తదనాన్ని తీసుకొని వస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు ఒకే మాట, మన కావలిలో తల దించుకునే వంటి నాయకుడిని మనం ఓటేయలేదు, తల దించుకునే విధంగా నాయకుడు మనకు లేడు. 100 అడుగుల ఎత్తులో తల ఎత్తుకుని సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అనే విధమైనటువంటి నాయకుడిని ఎన్నుకున్నామని చెప్పి ఈ సంవత్సరంలో ఆయన చేసినటువంటి అద్భుతమైన పరిపాలనకి మనందరం కూడా శిరస్సు వంచి ఆయనకి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మనం ఎందుకంటే మన స్థాయికి తగ్గట్టు ఆయనకి మనం ఏమి ఇవ్వలేము. ఆయన చేసే సేవకి మనం ఏదో ఇచ్చి మనం ఆయన చేసేది కాదు. మనందరం కూడా ఆయన చేసే కార్యక్రమాలకి అండదండగా ఉండి ఏదైతే మున్ముందు ఒక వజ్రం లాంటి నాయకుడు మనకు దొరికాడు కాబట్టి మన కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నాయకులను చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక దేవుళ్ళ లాంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో మన ప్రీతమ శాసనసభ్యులు కావల్లో ఈ పరిపాలన ఇంత గొప్పగా సాగించడం అనేది, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇంత గొప్ప నాయకుణ్ణి, ఇంత వజ్రం లాంటి నాయకుణ్ణి, నేను నాయకుణ్ణి కాదు, నేను సేవకుణ్ణి, కావలికి కాపలా తారుణ్ణి అనే విధంగా కృషి చేస్తున్నటువంటి ఇటువంటి నాయకుడిని మనందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మనందరం కూడా ఆయన చేసే కార్యక్రమాలకి అండదండగా ఉండి ఈ కావలి నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైనటువంటి కనకపట్నంగా తయారు చేసే విధంగా ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి వారికి అండగా ఉండటమే మనం చేసే కార్యక్రమం. కాబట్టి ఇంకెప్పుడు కూడా మనం ఆయనకి చేదోడు వాడుగా ఉండాలని చెప్పి ఈ యొక్క సిఎండి ప్రేక్షకుల ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రీతమ శాసనసభ్యుల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ఇంకా ఈ 4 సంవత్సరాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ భగవంతులు ప్రజల యొక్క ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు, దివ్యాంగుల ప్రెసిడెంట్ మండవ వెంకట్రావు గారు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు దివ్యాంగుల కాలనీలో కేక్ కట్ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా మాకు మంచి పండగగా మాకు ఒక గుర్తింపుని తీసుకుని వచ్చి ఏదైనా దివ్యాంగులు చేయాలి అని కృష్ణారెడ్డి గారికి అనిపించే విధంగా, ఆయన ప్రజాసేవకుడే కాదు ఒక దైవాంశ సంభూతుడు అని బ్రహ్మంగారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే కనకపట్నం అవుతుందంటే కృష్ణారెడ్డి ద్వారా అవుతుంది కాబట్టి ఆ విధంగా ఆయన దైవాంశ సంభూతుడని మేము నమ్ముతా ఉన్నాం. అంటే మీకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తానన్నారు కాబట్టి, ఖచ్చితంగా మాట ఇచ్చారు కాబట్టి అవన్నీ చేస్తారని మీకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు సార్ మీద నమ్మకం తోటి మీరు ఈరోజు కేక్ కట్ చేస్తూ ఉన్నారా? అంతే, మేము
అదే అన్నీ మాకు హామీలు ఇచ్చున్నారు కాబట్టి ఆ హామీల ప్రకారము మాకు ఆయన చేస్తాడని నమ్మకం. ఎందుకంటే అన్ని రోడ్లు అభివృద్ధి చేసి చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ మూలబడి ఏం చేయలేనటువంటివి ఉన్నాయి. అది కూడా మాకు హామీ ఇచ్చున్నారు కాబట్టి హామీని ఎట్లయినా ఆయన అమలు చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ కేక్ కట్ చేసుకొని పండుగ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ చూసుకున్నట్లయితే పరిస్థితి అంతా కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది. సరిగా రోడ్లు లేవు. ఇక్కడ రోడ్లన్నీ కూడా సరిగా వేపిస్తామంటున్నారు. అదేవిధంగా గత కాలంలో కొంతమంది మా మీద అక్రమంగా కేసులు పెట్టి ఉన్నారు. అదేవిధంగా మమ్మల్ని ఎంతో హింసలకి, చిత్రహింసలకి గురి చేస్తున్నారు. అవన్నీ విషయాలు కూడా మేము సార్తో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మా మీద ఏ కేసులు లేకుండా, అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా అయితే మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే మాకు ప్రమాణం చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మా కాలనీలో ఈ రోజు అయితే కేక్ కట్ చేసి సార్కి కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నామని చెప్పనైతే మండవ వెంకట్రావు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనతో ప్రజెంట్ అయితే ఎంతో మంది దివ్యాంగుల కాలనీలో ఉన్నటువంటి ప్రజలైతే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ రోజు మీ కాలనీలో కేక్ కట్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు అందరూ సంతోషంగా ఉందమ్మా. మంచి కార్యక్రమాలు చేస్తాండ్రు. మంచిది, మాకు మంచిది. మంచిగా మీ సమస్యలన్నీ కూడా తీరుస్తారా సార్? నమ్మకం ఉందా మీకు? మాకు అన్ని సమస్యలు తీరుస్తాడని నమ్మకం ఉంది. నమ్మకం. ఓకే, మనం ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీ కాలనీలో కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రమాణ స్వీకారం చేసినాక మేము మొదటి పండుగ మేము జరుపుకుంటున్నాం. మాకు రోడ్లు కానీ ఇల్లు కానీ అన్నీ మా ఎమ్మెల్యే గారు కట్టిస్తాడని మేము చాలా నమ్ముతున్నాం. సార్, ఈరోజు కేక్ కట్ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ కాలనీలో? మాకు సంతోషంగానే ఉంది. ఫస్ట్ సంవత్సరం అయిపోయే ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. బాగానే చేస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ జరిగేటువంటి ఏ కార్యక్రమాలైనా సరే ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటిగాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా 2వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు గాను, అదేవిధంగా జరగబోయే 4 సంవత్సరాలు ఇదే విధంగా అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ కావలి అనేది అభివృద్ధి అవుతుంది అని చెప్పినటువంటి ఇక్కడున్న టీడీపీ నాయకులందరూ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగుల కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశాభావం అనేది వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. సారి కృతజ్ఞతలు చెప్పుకునే విధంగా ఇలాంటి అభివృద్ధి అనేది ఇంకా సాధ్యపడుతూనే ఉంటుందని చెప్పనైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా CMD న్యూస్ లో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి, దివ్యాంగుల కాలనీ నుంచి కావలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్-AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.